ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గార్డెన్లో ఉన్న చెర్రీ టమాటో ప్లాంట్ గురించి చూద్దామండి. ఇది ఒకటే ప్లాంట్. దీన్ని 100 రూపీస్ టబ్లో వేసాము. ఇది చాలా గుబురుగా పెరుగుతుంది. తర్వాత ఇది క్రేపర్ లాగా హైట్ పెరుగుతుందండి. దీనికి కంపల్సరీగా మనం ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఒక మంచి స్టిక్ పెట్టి దాన్ని కొమ్మలు ఎప్పటికప్పుడు మనం కట్టుకుంటూ ఉండాలి. చాలా అల్పంగా ఉంటాయి. ఊరికే అంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మనం వీటిని జాగ్రత్తగా ఒక సపోర్ట్ ఇచ్చి కట్టుకోవాలి. ఇవి గుత్తులుగానే కాస్తాయండి. ఆ టేస్ట్ ఎలా అంటే కొంచెం తీపి పులుపు కలిసి మంచి టేస్ట్గా ఉంటాయి. సీడ్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఒక్క కాయ మనం కలెక్ట్ చేసుకోగలిగితే మనకి సీడ్స్ చాలా వస్తాయి. ఇవి వాటికి అవే పడిపోయి కూడా మనకి గార్డెన్లో మొక్కలు వచ్చేస్తాయండి. మేము ప్రత్యేకించి వెయ్యం, కానీ ఈ కాయలు 1-2 మెత్తగా అయిపోయి పడిపోతాయి కదా, అవే మనకి కాయలు వచ్చేస్తున్నాయి. మినిమం చూడండి, ఒక గుత్తుల కిందే ఉంటాయి. ఇది ఫ్లవర్ ఎలా ఉంటుందండి, కాయలు ఇలా వస్తాయి అన్నమాట. ఇవి రసం పెట్టుకోవచ్చు. అలా కడుక్కుని ఆ గార్డెన్లో తిరుగుతూ కూడా తినేయచ్చండి. అంత టేస్ట్గా ఉంటాయి. చిన్న సైజు. పచ్చికాయలు అలా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే హార్వెస్ట్ చేసేసామనుకోండి, ఆ పక్కన ఉన్న చిన్న కాయలు పెద్దవి అవుతాయి. లేదంటే అట్లకి బలం సరిపోదు, అవి అదగమన్నమాట. ఈరోజు మంచి హార్వెస్ట్ వచ్చింది. చాలా కాయలు వచ్చినాయండి. ఇది కట్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తాము, లేదంటే కొంచెం కంపోస్ట్ ఇస్తాము. అట్లా అయిపోవడం వల్ల మంచి హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు. ఎక్కువగా టమాటా మొక్కలకి పుల్లటి మజ్జిగ ఇవ్వండి. తర్వాత ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, మనం వాడుకున్న ఎగ్ షెల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. వాటిని ఎండబెట్టి బాగా మెత్తగా పౌడర్లా చేసేసుకుని ఆ మొక్కకి కొంచెం దూరంలో మట్టి గుల్ల చేసి ఎగ్ షెల్ పౌడర్ ఇవ్వండి. ఈసారి నేను చూపిస్తాను మీకు. ఏది కూడా మనకి పోనీయకూడదు. మనం ప్రతిదీ కూడా గార్డెన్లో వాడుకోవచ్చు. ఎగ్ షెల్స్ పౌడర్ వాడుకోండి. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు వాడుకోండి. నెక్స్ట్ పుల్లటి మజ్జిగ, అప్పుడప్పుడు ఇంగువ కలిపి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. ఎలాంటి పెస్టులు కూడా రావు. ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు. వీడియో మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తే. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. అనేక మంది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఎంత బాగున్నాయో కదా. థ్యాంక్స్ అండి.